ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? ప్రజలు అనుకున్న స్థాయిలో పాలన పేదోళ్లకు పథకం దక్కేటట్టు చూడాలి. అదేవిధంగా దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు ప్రత్యేకంగా చూడాలి. అందరూ చూసిన విధంగా చూడకుండా ప్రత్యేకంగా చూడాలి. గిరిజనుల ల్యాండ్ బాగా జరుగుతుంది. గిరిజనులలో మైనస్ ప్రజల పట్ల అవిశ్వాసం తక్కువ ఎక్కువ. అదే కాంగ్రెస్ పాలన వస్తే మంచి జరుగుతుందని గిరిజనులందరూ వన్పై ఓటేశారు. కానీ అనుకున్న విధంగా పాలన అయితే జరగట్లేదు. కొంచెం బెటర్గా చేయాలి. అదేవిధంగా పథకాలు కానీ అవి ఇంటికాడికి పోయి సర్వే ఇచ్చే విధంగా ఉండాలి. ఈరోజు మాది నిధులు అక్కడ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా జరిగింది. సన్న బియ్యం ఓకే, పెన్షన్ పెంచలేదు. 420 హామీలు ఇచ్చారు. 420 హామీలలో ఒక హామీ కూడా నెరవేర్చకపోవడం ప్రజలలో వ్యతిరేకత బాగుంది. 1 ఇయర్లో ఈ మా ఉమ్మడి నల్లగొండ జిల్లా చూసుకుంటే నీళ్లు మరి ఘోరం అండి. ఈ వ్యవసాయం చేసి బతికే అసలు నీళ్లు రాకపోవడం, నీళ్లు లేవు, మొత్తం పొలాలు మొత్తం ఎండిపోవడం. గొర్రెలు వచ్చి ఇప్పుడు తెలంగాణ రాకముందు ఎట్లా జరిగిందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొన్న చూడండి. కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ బెటర్ అని కాదు, కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్లు మాత్రం వచ్చింది. నిధులు ఒకటి రాలేదు, నీళ్లు మాత్రం పుష్కలంగా వచ్చాయి. చివరి మడి వరకు వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందంటే మధ్యలో ఇప్పుడు మాది మొగ్గాయగూడెం అనే చిన్న చిన్న గ్రామాలలో వ్యవసాయం చేసుకుని బతికే రైతులు వాళ్ళ పరిస్థితి గౌరవం. వ్యవసాయాలు ఎండిపోయి నీళ్ళు రాక రైతులు ఇబ్బంది పడుతుంది. మళ్ళీ నిన్న మార్కెట్లో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఒక రైతు గిట్టుబాటు ధర కాక పెట్రోల్ పోసి వరిని కాలబెట్టి వచ్చింది. సూర్యాపేట అది ఎక్కడ పేపర్లలో ఎక్కువ హైలైట్ చేయడం జరగలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు వాళ్ళకి ప్రెస్లో ఎక్కువగా రాసినట్టు వాళ్ళ మీద కూడా అటాక్లు జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో ఎక్కువ పెట్టినా కూడా కేవలం లోకల్ పిఎస్లను ఫోన్లు చేసి ఈ బెదిరింపులు తగ్గించుకోవాలి కాంగ్రెస్. ఎందుకంటే ప్రజలను బెదిరిస్తే మళ్ళీ అధికారంలో మంచి చేసి మెప్పిస్తేనే అధికారంలో వస్తుంది. బెదిరిస్తే ఏమొస్తుంది? ఎవరిని బెదిరియొద్దు. ప్రజాపాలన అంటే ప్రజాపాలన చేయాలి. ప్రజలందరినీ సమానంగా చేయాలి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కానీ వాళ్ళు గెలిచారు, అధికారం ఇచ్చారు కాబట్టి అధికారాన్ని ప్రజలందరినీ చేయాలి. గతంలో కేసీఆర్ గారి పాలనపై గతంలో బాగుంది. 2000 ఉన్న 2000 ఓకే బెటర్. కేసీఆర్ కొంచెం చేసేది కానీ ఇక్కడి ఉద్యోగాలు ఇవ్వడంలో మైనస్ అయ్యారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో మైనస్ అయ్యారు. అవి మైనస్ చేశారని వీళ్ళని అధికారంలో ఎక్కించారు. వీళ్ళని అధికారంలో ఎక్కిస్తే వీళ్ళది మొత్తం వాళ్ళని బెదిరించుడు, వీళ్ళని బెదిరించుడు, గిట్టుబాటు ధర కాకపోవడం, నీళ్ళు రాకపోవడం అవన్నీ జరుగుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ చాలా మైనస్లో ఉండి కావాలంటే వాళ్ళని సర్వే చేసుకోవాలి. గ్రౌండ్ ఇష్యూల్లో వాళ్ళకి వ్యవసాయ క్షేత్రం వాళ్ళకి కావాల్సింది ఏంటి? నీళ్లు కావాలి. నీళ్లు నిధులు నియామకం కోసమే కదా మనం తెలంగాణ అవే లేనప్పుడు ఇంకా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రాలో ఉంటేనే సరిపోతుంది కదా. తెలంగాణ అంతే కదా. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు?
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వ్యవసాయదారులకు 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా అంటే ఈ గతంలో 5,000 ఇచ్చేది, 2 టైమ్స్ 10,000 వచ్చేది. ఆరుకు 5 పెంచి 6,000 చొప్పున 2 టైమ్స్ 10,000 చొప్పున వచ్చేది. 4 లక్షలు అయితే 2 యూనిట్ల కరెంటు ఒకటి 500కి గ్యాస్ సిలిండర్ అనేది ఒకటి. ఇది చేసుకుంటూ వస్తున్నాం మీద. మొన్న భూమాత అనేది చేశారు, భూభారతి అది కూడా మంచి సక్సెస్ఫుల్ అవుతుంది. మళ్ళీ ఉద్యోగం 58,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇక టీచర్లకు ఎప్పుడు బదిలీ కాలేదు కదండి, ఇంకా అదేమీ అవసరం జరగకుండా బదిలీ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకు ఇదొకటి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మా కులగణన చేసి ఎస్సీ వర్గీకరణ చేసి అందులో నోటిఫికేషన్ ఇస్తామని సరే 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే రైతులకు వాటర్ లైన్ అనేది కొద్దిగా ఇదైంది, కానీ అది కూడా వాళ్ళకి ఇచ్చారు, వస్తూనే ఉంది, మంచిగా చేస్తుంది. మరి మనం చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సరే కేసీఆర్ అనేది కేసీఆర్ గతంలో నిధులు ఉన్న రాష్ట్రాన్ని అప్రూపాలు చేసి రాష్ట్రాన్ని దృష్టి పట్టించారు. లేకపోని రాష్ట్రానికి అప్రూపాలు చేసి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కు తప్పులు చూపించి సరే వీళ్ళు ఏదో చేద్దామని లేకుండా ఇంత అప్రూపాలు చేసి కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు వృధా అయిపోయింది. వచ్చిరాని ఎక్కువ విడదీసి గోళ్ళకు కూర్లు ఇస్తాం, ఎస్సీ వాళ్ళకు ఏముంటారు కానీ ఇది స్కీమ్ పెట్టారు కదా 10 లక్షలు అని, అది ఫండ్స్ మొత్తం ఆగం చేసినారు. కేసీఆర్ పాలన జరిగింది. మొత్తం ఉన్న ఆస్తులు మొత్తం వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి కోట్లు 1,000 కోట్లు సంపాదించుకొని రాష్ట్రాన్ని మొత్తం అప్రూపాలు చేసి వెళ్ళిపోయింది. ఇంతవరకు వాళ్ళు ఏ నోటిఫికేషన్ ఏ జాబ్ పరిస్థితుల్లో ఏం చేయలేదు. కాకపోతే రైతు భరోసా ఉందని అంత ఏది జనాలకు డబ్బులు మాయ చేసి అప్రూపాలు చేసి వెళ్ళిపోయింది.